ఏదైనా దేవుడు డిలే చేస్తున్నాడంటే దేవుడు నన్ను బాగా ప్రేమిస్తున్నాడని బాగా గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా విషయంలో డిలే అవుతుందా, ఆలస్యం అవుతుందా, ఒక్క విషయం, నిన్ను బాగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎస్, దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు. దాని తర్వాత శ్రేష్టమైనటువంటి కృపను నువ్వు పొందుకుంటావు. శ్రేష్టమైనటువంటి కృపను పొందుకుంటావు. వెంటనే మనకు వచ్చాలి, ఇంత ప్రార్థన చేస్తే, ఇంత ప్రార్థనా పరులైతే ఇంకా ఎందుకు వీళ్ళ జీవితంలో ఏమేలు కలగట్లేదు? వీళ్ళు నిజంగానే వాళ్ళ ఇక ఇంటిగ్రిటీని పరీక్షించినాడు, వాళ్ళ యథార్థతకు పరీక్ష అనమాట ఇది. పక్కన ఉన్నటువంటి వారు అందరూ అనుకుంటారు, వీళ్ళు నిజంగానే ప్రార్థన చేస్తే ఎట్లా ఎందుకుంటారు వీళ్ళు? యోబు గారిని తన స్నేహితులు అడిగినట్లు అడుగుతూ ఉంటారు. నిజంగానే యోబు యథార్థంగా జీవించుంటే ఇన్ని కష్టాల్లో కూడా ఎందుకు వెళ్తాడు? సొంత స్నేహితులండి, చాలా దగ్గరగా, చాలా బాగా ప్రేమించినటువంటి వారే, కానీ అతని యొక్క యథార్థతను, అతని భక్తిని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బయట ఉన్నటువంటి వారు అంటూ ఉంటారు, కానీ నీ భక్తి, నీ యథార్థత ఆయన అంతా చూస్తున్నటువంటి దేవుడి. హల్లెలూయా. నీ డిలేస్ అన్నీ కూడా, నీ వెయిటింగ్ అంతా కూడా ఆయన తన కృప చేత సమృద్ధిగా నిన్ను నింపునుగాక. ఆమేన్. ఆయన కృప ఎదుట నీ పెయిన్ ఏది కూడా రేపు కనబడదు. ఇప్పుడు వెయిట్ చేసావు, డిలే అవుతుంది, ఇంకా నువ్వు ఆలోచించే కొంచెం డిలే అవుతుంది. దాని అంతటికి దేవుడు ఎలా ఫిల్ చేయబోతున్నాడు తెలుసా? ఆయన సమృద్ధి అయినటువంటి కృప చేత దాన్ని ఫిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ కృప ఎదుట ఏది నిలవబడదు.